వేములవాడ మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాపల్లి శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24వ వార్డులో గత పాలకుల అసమర్థత వల్ల అభివృద్ధి జరగలేదని, తనని బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే 24వ వార్డులో అభివృద్ధి దిశగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని, గత పాలకులు మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారని, మళ్లీ ఓట్లు అడిగే హక్కు వాళ్లకు లేదని అన్నారు. 24వ వార్డు ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. 24వ వార్డు బీజేపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మరి ఈ 5-6 రోజులలోనే ప్రతి ఒక్కరిని కూడా నేను వార్డులో తిరుగుతుంటే ఒక ఆత్మీయ బంధం. నిజంగా అందరు కూడా నేను ఈ శివదీక్ష సేవలు కావచ్చు, లయన్స్ క్లబ్, అలాగే బీజేపీ పట్టణాధ్యక్షునిగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా నేను ముఖపరిచయం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. దాని ద్వారానే ఈరోజు 24వ వార్డులో నేను తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా నాకు విశేషమైన స్పందన, గెలిపిస్తామని మాట ఇవ్వడం. వేములవాడ రాజన్న క్షేత్రానికి మోడీ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నడయాడి ఆయన వెళ్ళిన క్షేత్రం. మరి 24వ వార్డు కూడా బీజేపీకి పట్టం కడతారని ఆశిస్తూ మరి 2-3 రోజులు మీరు ఇదే ప్రేమతోటి నన్ను మీ మదిలో ఉంచుకొని గెలిపించినట్టయితే మీ ఇంటి వ్యక్తిగా, మీలో ఒక్కనిగా, మీ కుటుంబ సభ్యునిగా సేవలు అందిస్తేందుకు మీ ముందుకు వచ్చిన. మరి కొంతమంది మీకు చెప్తుండొచ్చు స్థానికేతరుడు అని. స్థానికేతరుడు ఎవరు? నేను వేములవాడ గడ్డమే పుట్టిన రాజన్న మోచేతి నీళ్లు దాక్కుంటూ బతుకుతున్నాం అందరం. ఈ వేములవాడ గడ్డమే పుట్టిన వాళ్ళం అందరం 24, 28 ఏ వార్డులైనా 28 వార్డులలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే వేములవాడ నియోజకవర్గం అని పేరు ఉంటుంది. వేములవాడ నియోజకవర్గానికి ఇప్పుడు గౌరవ శ్రీనివాస్ గారు రుద్రంగి బిడ్డ ఇక్కడ వేములవాడకు వచ్చి వేములవాడ ఎమ్మెల్యే కాలేరా? స్థానికేతరుడా వారు? తను కూడా స్థానికుడే కదా. ఎందుకు ఇట్లాంటి ఏదో 4 రోజులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాట్లాడడం? మేము దీక్షలో ఉండి వారం రోజుల నుంచి కూడా ఒక ధర్మబద్ధంగానే మేము ఓట్లు అడుగుతున్నాం తప్ప ఎలాంటి మాటలు మాట్లాడలేం. దయచేసి చెప్తున్నాం, ఇది ఒక స్నేహభావం ఉండాలి. స్థానికేతరుడు ఎవ్వరు లేరు. వేములవాడ వారు ఎక్కడైనా చేయొచ్చు. నేను సుభాష్ నగర్లో సేవలు అందించిన మా సుభాష్ నగర్ వాళ్ళు కూడా అమ్మ మీకు అందరికి చెప్తుర్రు, మీరు చెప్తుర్రు, మేము ఇంటికి వస్తుంటే మీకు అట్లే సేవ చేస్తే తల్లి. నాకు కూడా ఇప్పుడు మీరు కుటుంబ సభ్యులే 24 వార్డు వాళ్ళు. మరి నన్ను గెలిపించినట్టయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఏ ఇంటి ఆడబిడ్డకైనా కూడా ఒక ఆడబిడ్డ జన్మించినట్టయితే నేను ఖచ్చితంగా ఒక 10,116 ఫిక్స్డ్ డిపాజిట్ ఆధార్ కార్డు అచ్చుడితోటే చేసి వాళ్ళ చేతులు పెడతా. మన ఇంటికి వచ్చిన కోడలకైనా కూడా నేను అదే ఆడబిడ్డ పుట్టినట్టయితే, అలాగే నేను ఆడబిడ్డ పెళ్ళికి, మన వార్డు ఆడబిడ్డ పెళ్ళికి నేను నా సొంత ఖర్చులతోటి నేను ఇచ్చే శక్తి ఉన్నవాన్ని మీకు అందరు తెలుసు. 20,116 పెళ్లి కట్నం ఇచ్చుకుంటూ మా భార్య నేను వచ్చి మేము పెళ్ళికి కట్టాల్సిన పట్టు చీరే పెట్టి పెళ్లి పిల్లని చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే అమ్మ, ఆపద రావద్దు. ఆపద సమయంలో ఎవరైనా మరణించినట్టయితే ఆ పద్మశాలి కులంలో అందరికీ నేనే ఆ సమయంలో ఎంతమంది బంధువులున్నా ఓదార్చి వంట చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి భోజనాలు పంపిస్తా. అలాగే ఇప్పటి నుంచి నా వార్డుకు కూడా పంపించడం జరుగుతుంది. దాన సంస్కారాలకు కూడా నేను వెంటనే ఒక 10,116 ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను గెలిచిన వెంటనే మొదటి పని ఇంటింటికి మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. నేను చూసిన పరిస్థితులు మన వార్డులో. అలాగే కొన్ని నేను తిరుగుతుంటే చూసిన చాలా పెంకుటిన్లు, ఇంత గొప్ప వార్డు భగవంతున్నారు. ఈ 24వ వార్డు అంజనీ నగర్ గిన ఇవన్నీ పెంకుటిల్లులు ఉన్నాయి. నేను దాని విధంగా నా వృత్తిరీత్యా నేను కాంట్రాక్టర్ని. నేను ఒకటే మాటిస్తున్నా, ఎవరైనా కూడా నా వార్డులో ఇప్పుడు కాదు ఎల్లకాలం కూడా నేను మీరు ఇల్లు కట్టుకున్నట్టయితే నేను 50,116 మీరు ముగ్గు పోసిన రోజే నేను మీకు కట్నంగా నేను ఇస్తాను మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేను కొన్ని సమస్యలు గ్రహించిన వేములవాడ పట్టణం తరఫున కూడా ఈ శానిటేషన్ లోపాలు బాగున్నాయి. ఏదో పబ్బం గడిపిర్రు గత పాలకులు మున్సిపల్లో ఈ గత 5-6 ఏళ్ళు. మేము ఒకటే చెప్తున్నాం, 24x7 24 గంటలు మీకు అందుబాటులో ఒక నెంబర్ తీసుకొస్తాం. మమ్మల్ని మున్సిపల్లో కూర్చుండబెట్టినట్టయితే బీజేపీ తరఫున బీజేపీ జెండా ఎగరవేసిన వెంటనే. అలాగే వీధి కుక్కల బెడద బాగా ఉంది మన వేములవాడలో. వీధి కుక్కల్ని తరిమేసేందుకు మొదటి చర్య తీసుకుంటామమ్మ మున్సిపల్ తరఫున. అలాగే కోతుల బెడద కూడా చూస్తున్నాం, కొంతమంది అమ్మలకు అక్కలకు ఇబ్బందులు. వెంటనే మేము మున్సిపల్లో జెండా ఎగరవేసిన వెంటనే కూడా కోతుల బెడద లేకుండా కూడా నేను చూసుకుంటామని తెలియజేస్తున్నాం. అమ్మ, నేను దీక్షలో ఉన్నా. మీ చుట్టూ ఈ వారం రోజులలో ఒక ఆత్మీయత మీరు ఏర్పరచుకున్నారు. నిలబడ్డ వారిలో ఎవరు మెరుగు,
ఏంది అనేది మీకు ఆలోచించే శక్తి ఉన్న వార్డు ఇది. 24 వార్డు చాలా గొప్ప వార్డు. వేములవాడలో ఉన్న 28 వార్డులలో. ఎందుకంటే నేను ఏదో నిలబడ్డా అని చెప్తలేనమ్మా. మీరు పోయినసారి ఎంత డబ్బులు చల్లినా కూడా మీరు ఒక సరైన పాలనను ఎన్నుకున్నారు. మరి తెలుసు మీకు ఇప్పుడు ఎట్లున్నారు ఏం కథ వాళ్ళంతా కూడా. మరి చూడురమ్మా, నాకు ఒక్క అవకాశం ఇర్రి. 2 సార్లు సేవ చేసినా కూడా ఒక సేవకుని లెక్కనే ఉన్నా. నేను నిజాయితీగా దీక్షలో కావచ్చు, లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు ఎన్నో సేవలు చేసిన. నాకు ఒక్క అవకాశం ఇచ్చి మీ ఇంటి వ్యక్తి లెక్క ఆదరిస్తారని నేను కోరుకుంటూ, మరి 24వ వార్డు ప్రజలకు నా విజ్ఞప్తి, మనది కమలం పువ్వు గుర్తు, బీజేపీ, నరేంద్ర మోడీ సారథ్యం, బ్యాలెట్ నెంబర్ 4. మీరందరూ కూడా బ్యాలెట్ నెంబర్ 4 కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే మరి ఇక్కడ మన నరేంద్ర మోడీ గారు వేములవాడ మీద ప్రత్యేక దృష్టి, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆలోచనలతోటి ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. మరి గెలిపించి మన మున్సిపల్ను కైవసం చేసినట్టయితే వారు విశ్వకర్మ యోజన కావచ్చు, ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే వీధి వ్యాపారస్తులకు రుణాలు కావచ్చు, అమ్మ ఎన్నో రకాల. మరి యువతకు కూడా నేను ఒకటే చెప్తున్నా, మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు ఇప్పటికే చేస్తున్నాం. మహిళలకు కూడా కుట్టు మిషన్ శిక్షణ ఏర్పాటు చేసి సంవత్సరానికి 50 మందికి ఉచిత కుట్టు మిషన్లు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది గత కొన్నేళ్ల నుంచి కూడా. అది కూడా నా వార్డులో ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తా. నేను ఒకటే చెప్తున్నామ్మా, యువతను చెడుదారులకు తీసుకపోం. మీరు చూస్తున్నారు ఈ వారం రోజుల నుంచి. నేను యువతకు కూడా ఒక భరోసా ఇస్తున్నా. 2014లో మేము మున్సిపల్ చైర్మన్ వేసినప్పుడు బీజేపీ కౌన్సిలర్గా మేము పెట్టిన 40 మంది మున్సిపల్లో ఇప్పటి వరకు కూడా ఒక్కరిని తీసుకోలేరమ్మా. ఇప్పుడు అవకాశం ఉన్నాయి. ఒక 60 నుంచి 80 పోస్టులు మున్సిపల్లో కూడా ఖాళీ ఉన్నాయి. మమ్మల్ని మున్సిపల్పై జెండా ఎగరవేసి ఇచ్చినట్టయితే మరి ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, గోపన్న గారి, వికాస్ బాబు గారి సారథ్యంలో ఖచ్చితంగా కూడా యువతకు జాబులు మున్సిపల్లో కావచ్చు, అలాగే దేవస్థానం మీద కూడా ఎంతోమంది రిటైర్డ్ అయ్యారు. ఇప్పుడు డెవలప్ అవుతున్న క్రమంలో కూడా దేవస్థానం జాబులు కూడా కావచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైన పోరాటం చేసి మీకు మేము అందరికి కూడా జాబులు వచ్చే విధంగా కూడా నేను తనలాడుతా. అలాగే అమ్మ, మా వార్డులో కూడా ఎన్నో రకాలు చేసిన. మీకు యువతకు పెడదారి పట్టకుండా వాళ్ళకి శిక్షణ ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సబ్సిడీ రుణాల ద్వారా కూడా వాళ్ళకు వ్యాపారాలు పెట్టించే ప్రయత్నం కూడా నేను పూర్తిగా చేస్తా అని మీకు తెలియజేస్తున్న. ఒక్క అవకాశం అమ్మ, మీకు సేవ చేసే భాగ్యం కమలం పువ్వు గుర్తు మీద 4వ నెంబర్ బ్యాలెట్పై వేసి అవకాశం ఇస్తారని వేడుకుంటూ అందరికీ ఓం నమః శివాయ. భగవంతరావు నగర్, అవరు అంజనీ నగర్ 24వ వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్న దీక్షలో. తల్లి, ఇంతకు మించి నేను మీకు ఏం చెప్పలేను. ఒక అవకాశం ఇచ్చి నన్ను మీకు ఎక్కడ నాకు అనిపిస్తే నేను చెప్పిన ఏమైనా చేయకపోతే ప్రెస్ ముఖంగా చెప్తున్నది రికార్డెడ్ ఉంచుకోరమ్మా. నేను చెప్పిన ఏది చేయకున్నా మీరు గల్లా బట్టి అడగచ్చు. నేను ఇతర లెక్క కాదమ్మా, సేవకుని. ఎక్కడ కూడా నేను నాయకత్వం లెక్క, నాయకుని లెక్క ఉండా. మీరు తెలుసుకోరమ్మా దయచేసి. ఈ ఒక్క అవకాశం ఇయ్యి. ఓం నమః శివాయ.